గుద్దిందా, ట్రక్ గుద్దిందా, పైనుంచి ఏమైనా హెలికాప్టర్ వచ్చి గుద్ది మళ్ళీ పైకి ఎక్కిపోయిందా? యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్దారా, ఆయన పడిపోయాడా? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. ధూళి చూపిస్తున్నారు, యాక్సిడెంట్ చూపించుకుంటా. ఏమైనా స్టంట్లా మీరు చేస్తుంది? ఇదేమైనా మూవీయా? అదే అడిగాను కోర్టు 1లో ఆనరబుల్ CJ తక్కువ గారి నుంచి. యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ అండర్ CBI ఇన్వెస్టిగేషన్. I will bring the proof if I am asked with the help of CBI directors, because they know me. CBI director knows me, all Jaiswal and present CBI director, Prime Minister knows me, all the leaders know me. I have no personal interest here. ఇంతవరకు ఒక క్రిస్టియన్ కొరకు నేను ఫైట్ చేయాల. రాముడు కరోనా పీరియడ్ అని కత్తి మహేష్ అంటే అరెస్ట్ చేస్తామని ఇక్కడ పిలిస్తే కమిషనర్ అంజనీ కుమార్ గారు అప్పుడు నేను మెక్సికోలో ఉన్నా. వీడియో పంపండి సార్ అన్న, పంపారు. ఆయన మాటలు విన్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి అన్న. చెప్పకూడదు, ఇప్పుడు ఆయన రిటైర్ అని కానీ చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తానన్నా. మీడియాకి పంపండి సార్ అన్నారు. సార్ అరెస్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కావాలా? అబ్సల్యూట్లీ. ఎందుకు? ఆ కత్తె మహేష్ గారు రాముడు కరోనా పీరియడ్ అన్నది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. చంపేయడం ఏంటి? ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఆయన డిబేట్లో, నేను ఎప్పుడు ఆయన పేరే వినలేదు. అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం జైల్లో పెట్టు. కళ్ళు పీకేస్తాం, నాలుగు కోసేస్తాం, చంపేస్తామని పోస్టులు పెట్టి రిక్వెస్ట్ అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా? తాగిపోయిన ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ లేవు. యాక్సిడెంట్ అయిందని చూపించు. ఎవరిని నమ్మిస్తారు మీరు? అసలు ఏ లోకంలో ఉన్నామని మనం. బట్ ఇదే టెక్నాలజీ, ఇండియన్స్ ఆర్ ద స్మార్టెస్ట్, అందులో తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్. ఎవరు నమ్మట్లా. బట్ ఐజీ రియాక్టర్, ఒకసారి ఐజీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ ఆ వర్షన్కి సంబంధించి, ఎందుకంటే ఆయన అంటున్నారు అది మరణం సహజమని, అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణం కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. బట్ ఐజీ చెప్తున్న వెర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ FSL విజయవాడలో చేశాము. ఈ FSL రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి FSL రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. రైట్, అది ఐజీ రియాక్షన్. ఇదిగోండి, ఇది ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ అంటూ వాళ్ళు చెప్పిన రిపోర్ట్. ఇదిగోండి, దాంట్లో హైలైట్ ఆల్రెడీ చేసి ఉంచాను. నేను మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా చదివాను. అది 11నే రిలీజ్ చేశారు. అవును, ఇవాళ మనకెందుకు వస్తుంది? నిన్న కాక మొన్న ఏంటి వాళ్ళు దాస్తుందని అడుగుతున్నాను. ఐజీ ఏమన్నారు ఇప్పుడు? రిటైర్డ్ DGP HT సాంగ్లియానా వాజ్ మై చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే దేశంలో రాష్ట్రానికి ఒకడే DGP ఉంటాడు. ఈజ్ మై ఫాలోవర్, ఈజ్ మై హెడ్ ఆఫ్ ద ప్రజాశాంతి పార్టీ కర్ణాటక, ఫార్మర్ MP. నేను టికెట్ ఇచ్చి గెలిపించాను బీజేపీ తరపుని. 2004లో కర్ణాటకలో బీజేపీ లేదు. నాకున్న ఫాలోయింగ్తో ఆయన గెలిచేశాడు. 8 టర్మ్ ఎంపీని ఓడించి క్లీన్ కట్ ఎలక్షన్స్ కనుక. సో నేను అంటుంది ఏంటంటే, ఈ రిపోర్ట్ నేను చదివాను. పాసిబిలిటీ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ నాట్ రైజింగ్ ఎనీ డౌట్. పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్, ఓకే. దానికి నా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక ఎక్స్పర్ట్ 30 ఇంజరీస్ ఉన్నాయండి, అన్ని ఫ్రంట్లోనే. మరి పడిందేమో బ్యాక్ సైడ్. అంటే బ్యాక్ను పడితే ఫ్రంట్లో ఇంజరీలు అవుతాయా? నాకు దాంతో పాటు చాలా మందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను అడిగిన 3 ప్రశ్నలు, మరలా దానికి వస్తున్నాను బ్యాక్కి. నాకు ప్రవీణ్ని చూపించండి. ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ నోరు, ప్రవీణ్ కళ్ళు, ఇది ప్రవీణ్. అందరూ నమ్ముతారు కదా. అప్పుడు నేనే కాదు, 20 కోట్ల ఇండియన్ క్రిస్టియన్స్
200, 300 కోట్లు ప్రపంచ జనాభా నమ్ముతారు. ఈ 3 చూపిస్తే, ఒకటి ప్రవీణ్ కళ్ళు, ముక్కు, నోరు. అదే ప్రవీణ్ వెళ్ళి వైన్ కొన్నిది, అదే ప్రవీణ్ తాగింది, అదే ప్రవీణ్కి యాక్సిడెంట్ అయింది. అది ఒక్క పిక్చర్. నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు దీని గురించి 3 వారాలు డిబేట్ చేస్తున్నా, నువ్వు చూపించగలవా అని అడుగుతున్నాను నేను లైవ్లో. నేను అడిగిని నువ్వు చూపించగలవా? ఆయన రిపోర్ట్ వద్దు నాకు. అరే ఇప్పుడు నీకు పేరుతో చెప్తున్నాను. డీజీపీ రాముడి గారు ఇన్వెస్టిగేట్ చేశారు 2016లో. ఐజీ అప్పుడు, ఇప్పుడు ఐజీ అయినా శ్రీకాంత్ గారు నా ఫైల్ ఏమని కేసు పెట్టారు? సిఐ శ్రీనివాస్ ఒంగోల్. నేను ఆయనకు ₹1 ఇచ్చినట్టు, నేను కోటేశ్వరరావు అనే వ్యక్తిని మర్డర్ చేస్తున్నట్టు, ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు, ఇంజురీలు చేస్తున్నట్టు. అక్కడ కోటేశ్వరరావు లేడు, నేను లేను, మర్డర్ లేదు, వెపనులు లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి కేఏ పాల్ ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం అంటాం మేము, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎందుకు? ఈ అనుభవం నాకు లేదు ఇంతకు ముందు. 2012 ముందు నేను ఎక్కడో 1991 నుంచి సొంత విమానాల్లో తిరుగుతున్నా. అందరూ చార్టర్డ్ ఫ్లైట్ అంటారు, చార్టర్డ్ కాదు నావి, అన్ని సొంత విమానాలు. నేను ఎప్పుడు చార్టర్డ్ ఒక్కసారి 2002లో నా ఫ్లైట్ కొంచెం రెడీ అవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫ్లైట్ నేను రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఫ్రెండ్. అంతటి ఫేమస్ పర్సనాలిటీ, అంత ఫేమస్ పర్సనాలిటీ. ఫ్లైట్లు 747 2 ఉన్నాయి, దేవుడు ఇచ్చినాయి, ఒక్కోటి 5,000 కోట్లు. ప్రపంచంలో ఇంకో ప్రెసిడెంట్ కానీ అంబానీ ప్లేన్లు ఒక 50-100 కొనుక్కోవచ్చు నా ఒక ఫ్లైట్ కి. అవన్నీ గ్రౌండ్ చేశారు, అవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి పర్సనాలిటీ ఆ రోజు అక్కడికి వెళ్ళింది, పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర ఉంది, పర్యవేక్షించింది, దాంతోపాటు అక్కడ పోలీసులతో మాట్లాడిన పర్సనాలిటీ. ఒక్కసారి ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని మీరు దేవుణ్ణి అడిగా. ఫస్ట్ ఆయన గురించి నేను వినలేదు, ఆ తర్వాత ఆయన గురించి చూశాను. చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసేవాడు. యేసు ప్రభు గురించి ఆయన సుప్రీంకోర్టులో కన్వర్షన్ బిల్ గురించి కూడా ఆయనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేయబోయాడు. నిన్న కాక మొన్న వెన్స్డే అనుకుంటాను అది కూడా. సో నేను చెప్పను బీజేపీ విహెచ్పి టాప్ లీడర్స్ చంపించారు అని నాకు తెలియదు. ఇది హత్య అని రుజువు చేయగలను, నేనే లాయర్ను కనుక నాకే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి, అది కూడా సిబిఐ ఎంక్వైరీ, నేనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన 8,000 కోట్లు, 800 మంది 30 కోట్లు, పాస్టర్కి 5,000, ఒక్కో పాస్టర్కి 5 కోట్లు ఇచ్చిన, 5 కోట్లు క్యాష్ రేపు ట్రాన్స్ఫర్ చేసిన 80,000 పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఆయన నమ్మరు. ఎవడో 3 ప్యాకేజ్ స్టార్లు తప్ప. ఒకడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. చంద్రబాబు A1, రేవంత్ రెడ్డి A2 అనుకుంటాను. A1 రేవంత్ రెడ్డి, చంద్రబాబు A2, ఈయన A6 A7. ఆయన మాట్లాడుతుంటాడు మీ స్టూడియోలోకి వచ్చి. ఇలా మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవారు. డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ దండుకుంటారు వీళ్ళు. వీళ్ళ గురించి నేను మాట్లాడు. 3 ఒకడంటాడు ఆయన నాకు ఫ్రెండ్, వాడు కూడా వస్తారు మా ఆఫీస్కి రెగ్యులర్గా. ఎన్ని బోధకాలు, ఏదో 1,00,000 5 లక్షలకు అమ్ముడుపోయిన జాతిది. కానీ ఇక్కడ చాలా క్వశ్చన్, నేను అన్నది ఒకటే, ఈ పోలీసుల్ని నేను నమ్మను. నా మీద ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసు, థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, దే క్వాస్ట్. నేను లేకుంటే కేసు ఎట్ సార్, యువర్ ఆనర్, వాట్ ఏ మిత్. ఫస్ట్ నేను ఆర్గ్యుమెంట్ వారి ముందు, బ్లాక్ బస్టర్ మూవీ కెన్ బి సీన్ బై 2 బిలియన్ పీపుల్. నేను లేకుండా, విక్టమ్ లేకుండా నా మీద మర్డర్ కేసు ఏంటి? అదే సిఐ ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు, క్షమించాను. అదే సిఐ మళ్ళా కోర్టుకి వెళ్ళి స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్ ముందు. మళ్ళీ ఆ యూజ్లెస్ ఫెలో మెజిస్ట్రేట్ ఒకడు ఉన్నాడు, వాడు యూజ్లెస్ ఫెలో, ఆయన సస్పెండ్ చేశారు, అవకాశం ఇచ్చి రిజైన్ చేయించారు, పేరే అవసరం లేదు. అది కోర్టులో పేరెత్తి చెప్పాను, కోర్టులో చెప్పాను. ఎవరన్నా ఇక్కడ ఏముంది స్టేట్మెంట్, స్వాన్ స్టేట్మెంట్లో సేమ్ సిఐ, ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆయనే కంప్లైంట్. అంటే పొలిటికల్గా ఏమైందంటే ఇక్కడ 2012లో నాకు సోనియా గాంధీకి ఒప్పందాలు జరిగాయి అహ్మద్ పటేల్ ద్వారా 9 hours. మీరు జగన్ను ఓడించండి 5 సీట్లలో బై ఎలక్షన్, మేము మిమ్మల్ని ఫారెన్ మినిస్టర్ చేస్తాం. దానికి మీడియేటర్ అహ్మద్ పటేల్
రేణుకా చౌదరి, ఇంకెవరు మన ఏనుగులు పెద్దిరెడ్డి గారు ఇక్కడ అప్పుడు టీడీపీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన సల్మాన్ ఖుర్షిద్ గారు ఈ మధ్యన నన్ను కలడానికి వచ్చారు హోటల్ పార్క్కి, స్వీట్ రూమ్కి. ఒకరే చనిపోయారు అహ్మద్ పటేల్, అందరూ బ్రతుకున్నారు, సోనియాజీ కూడా. మీరు ఓడించండి, జగన్ గెలవకూడదంటే నేను రంగంలో దిగాను. 5 ఓడించమన్నారు, 5 ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాను, 5గురిని ఓడించాను. సో అప్పుడు నా మీద కేసు పెట్టారు, ఒక 7 రెడ్లు కలిపి. డీజీపీ దినేష్ రెడ్డి, ఐజీ అప్పుడు అడిషనల్ డీజీపీ మహేందర్ రెడ్డి, అక్కడ ఎస్పీ రెడ్డి, మినిస్టర్ రెడ్డి. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంత ఫేమస్ పర్సనాలిటీ, కాంగ్రెస్కి సంబంధించి కూడా వెళ్ళి మాట్లాడిన పర్సనాలిటీ ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ని కేసుని టేకప్ చేసిందో క్రైస్తవుల్లో ఒక మాట అయితే మాత్రం రైజ్ అయింది. ఎస్, మాకు వెనకాల మాకు దన్నుగా ఉన్నారు కేఏ పాల్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ హత్యకు కారకులు ఎవరు? 150 కోట్ల భారతీయులకు నేను దన్నుగా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లో యుద్ధాలు జరిగినప్పుడు అడగండి, మన చారిటీ సిటీకి వచ్చారు 2005లో. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు? గులాం నబీ ఆజాద్, మన చారిటీకి ఇక్కడ హైదరాబాద్. ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ అప్పుడు వీళ్ళకి ఎవరికి పేర్లే లేవు, దానవ నాగేంద్ర లాటోలు కొన్ని 2-3 వేల మంది వచ్చారు మన చారిటీ సిటీకి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు సో నేనేమంటున్నానంటే జమ్మూ కాశ్మీర్ కొరకు ఫైట్ ఇచ్చాను. 54 ముస్లిం కంట్రీస్ని అమెరికా ఆక్యుపై చేస్తుంటే లాస్ట్ వీక్ టర్కీలో సమిట్ నా ఫ్రెండ్ చైర్మన్ మహదీ ఇబ్రాహిం పెద్ద ఆయన పెట్టారు, చాలా పెద్ద ఆయన, మొత్తం 54 దేశాలకి వీళ్ళిద్దరే టాప్. 1200 మంది లీడర్స్ వచ్చారు. ఎందుకు నేను చెప్పలేదు, చెప్తే ముందు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆ సమిట్ అయిన తర్వాత వీడియో రిలీజ్ చేద్దాం వద్దా అని ప్రూఫ్ కొరకు వీడియో ఫుటేజ్ తీసుకున్నాను. సో ఏంటంటే ఈరోజు కూడా 54 ముస్లిం కంట్రీస్, 56 22 అరబ్ కంట్రీస్, 54 ఆఫ్రికన్ కంట్రీస్, 197 దేశాల్లో 5 దేశాలు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. యుక్రెయిన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు రష్యా, ఎరిట్రియా, బెలరూస్, నార్త్ కొరియా, సిరియా 5. అంటే 197లో 141 డైరెక్ట్ సపోర్ట్ చేశారు, తత్మవరు అబ్సెంట్ అయ్యారు. యుక్రెయిన్ యుద్ధం కొరకు నేను డీల్ చేసి ఆపాను 94లో. రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అని అప్పుడు ప్రెసిడెంట్, యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ 3 నెలలు గడిపి రాత్రి పగలు గడిపి 7 పెద్ద యుద్ధాలు ఎలాగ ఆపాను ఇండియా పాకిస్తాన్. అంత పెద్ద యుద్ధాలని ఆపగలిగిన వాళ్ళు మీరు. ఎందుకు అంటే ఎందుకు నా మీటింగ్స్కి నైజీరియాలో 70 లక్షలు, హైదరాబాద్లో 10 లక్షలు, కెన్యాలో 20 లక్షలు, బెంగళూరులో 20 లక్షలు వస్తారు, అమెరికన్ వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు. ఎందుకు? మీరు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, అందరూ పీస్ లవింగే. అందుకనే ప్రజాశాంతి పార్టీ పెట్టాను. 7569441275 వాచ్ చేస్తున్న మీరు ప్రతి ఒక్కరు